భారీ వర్షాలతో తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో గర్భిణులపై ఫోకస్ చేశారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో ఆగస్టు నెలాఖరులోపు డెలివరీ డేట్ ఉన్న గర్భిణుల్ని గుర్తించే పనిలో పడ్డారు. వైద్య బృందాలతో కలిసి బైక్ పై గిరిజన గ్రామాలకు చేరుకున్నారు సీతక్క. దాదాపు 250 మంది గర్భిణులకు మండల కేంద్రాల్లో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు ఉన్నారు. సో చెప్పండి, ములుగు జిల్లాలో పర్టికులర్గా ఈ వర్షాలు విస్తారంగా ఎక్కువగా కురుస్తున్నాయి, ఎక్కువగా వాగులు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. అటువంటి గ్రామాల్లో మీరు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? ఓకే, సో మనము ఆల్రెడీ మన జిల్లాలో ఏదైతే ఈ సబ్మర్జ్డ్ అయ్యే ఛాన్స్ ఉన్న విలేజెస్ అండ్ రోడ్ కట్ ఆఫ్ అయ్యి ఉండిపోయే విలేజెస్ ఏమేమి అనేది అన్నీ ఐడెంటిఫై చేసుకున్నాము. దాదాపు 80 హ్యాబిటేషన్స్ మనకి ఐడెంటిఫై అయ్యాయి. వాళ్ళందరికీ మేము ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. ఒకసారి ఆ గ్రామాల్లో ముప్పుకి గురి అవ్వబోయే ఇల్లులు ఏవి, దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకవేళ మనకి వాటర్ లెవెల్ రైజ్ అయితే వాళ్ళని ఎక్కడ తరలించాలి, ఇట్లా ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి మ్యాపింగ్ అనేది మేము ముందే చేసుకుని పెట్టుకున్నాం. అది ఒకటి. రెండోది, మన ఎంటైర్ అధికార యంత్రాంగంకి స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి కోసం వాళ్ళకి ఒక రెస్క్యూ కిట్ అనేది కూడా ఇచ్చాం. రోప్ ఉంటుంది, ఒక నైలాన్ రోప్ కానీ, ట్యూబ్స్ కానీ, లైఫ్ జాకెట్స్ కానీ, బాయ్స్ కానీ, ఇవన్నీ ఇచ్చాం. ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం బృందం కూడా ఆల్రెడీ 25 మెంబర్ టీం కూడా వచ్చింది, ఏటూరు నగరంలో ప్లేస్ అయింది. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ఇంటెన్సిటీ మనం వాళ్ళని డిప్లాయ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. దాంతోపాటు మనకి ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళలు ఉన్నారు, కొంత ఓల్డేజ్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళని కూడా నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల డెలివరీ డేట్ ఉన్న వాళ్ళు అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంతమంది ఐడెంటిఫై చేశారు సార్? దాదాపు ఒక 250 మెంబర్స్ ఉన్నారు. ప్రతి గ్రామంలో మేము ఐడెంటిఫై చేసాము ఆగస్ట్ 15 వరకు ఈ వల్నరబుల్ హ్యాబిటేషన్స్లో. వాళ్ళకి చాయిస్ ఇవ్వడం జరిగింది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు, అమ్మ వాళ్ళు కానీ, రిలేటివ్స్ ఇల్లు ఉంటే మీరు వెళ్ళండి, లేకపోతే దగ్గరలో ఉన్న పిహెచ్సిలో కానీ, బర్త్ వెయిటింగ్ రూమ్లో కానీ, సిహెచ్సిలో కానీ ఎక్కడైనా పెట్టడానికి మేము సందిగ్ధంగా ఉన్నాము. అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది మేము చెప్పడం జరిగింది. మేము మీ ఛానల్ ద్వారా కూడా ఒకటే కోరుకునేది ఏంటంటే, ఎవరైతే ఇట్లాంటి క్రిటికల్ కేసులో ఉన్నవారు ఉన్నారో మన టీం ఆల్రెడీ వాళ్ళందరికీ రీచ్ అయింది. కొంచెం మీరు అంటే వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే కొంచెం అప్రమత్తంగా మనం వార్నింగ్స్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం సేఫ్ ప్లేస్కి తరలిస్తే మనం ముందు కాబోయే ఇష్యూస్ అన్నింటినీ అవాయిడ్ చేసుకోవచ్చు. ముంపు ప్రభావం ఎలా ఉంది, వర్షాలు వరదల ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇంకోవైపు పోలీసులు కూడా ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా సహాయక చర్యల్లో నిమగ్నమైపోయారు. సో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలి. వరదలు ఒకవేళ వాగులు ఉప్పొంగినట్లయితే ఆయా వాగులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో వాగులు దాటవద్దు, చేపల వేటకు కూడా వెళ్ళవద్దని చెప్పి సూచిస్తున్నారు.